హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే యాక్చువల్గా నేను స్కూల్కి అయితే బయలుదేరి వస్తుంటే దారిలో నియర్ బై మా స్కూల్ దగ్గరలోనే ఒక అతను అసలు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. జస్ట్ ఫ్రెష్గా యాక్సిడెంట్ అయినట్టుంది. అసలు తల రక్తం ఎంత చిక్కగా అలా మొత్తం అంతా పెట్టేసిందంటే నేనైతే షాక్ అయిపోయాను నిజంగా. అసలు అందరూ ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు కానీ కనీసం అక్కడ అంబులెన్స్కి కాల్ చేసినట్టు కూడా మానవత్వం లేదు. అలా చూస్తూ నిలబడి అయ్యో వెనక్కి వెళ్ళిపోతున్నారు. నేను జస్ట్ ఆటోలో ఉండి చూశాను కాబట్టి ఏం చేయలేకపోయాను. అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు 1 minute బస్ ఆటో స్లో చేస్తే ఎంత మానవత్వం లేకుండా అయిపోతున్నారంటే మనుషులు. ఏమవుతుందని మహా అయితే యాక్సిడెంట్ కేసు కాబట్టి పోలీసులు కేసు అంటారు. ఏం చచ్చిపోతామా? పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక కేసు ఇస్తే దాంట్లో రిస్క్ ఏముంటుందండి? మానవత్వం అనేది అవతల వాళ్ళు గుర్తించకుండా ఉంటారంటారా? ఒక నిండు ప్రాణం అబ్బాయి చాలా చిన్న ఏజ్లో ఉన్నాడు, 27, 28లా ఉన్నాడు. అసలు చాలా బాధ అనిపించింది. ఇంట్లో వాళ్ళు ఏ పని మీద పంపించారో, దేనికి బయటకు వచ్చాడో, బాస్కెట్లో అవన్నీ కూడా కింద పడిపోయి ఉన్నాయి. నిజంగా ఎంత బాధపడతారంటే అబ్బాయి చచ్చిపోతాడో ఏమవుతాడో కూడా తెలియట్లా. తలకు దెబ్బ తగిలి రక్తం వస్తుంది. నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను. హాస్పిటల్కి వెళ్తానికి ఇబ్బంది పడరు, స్కూల్కి వెళ్తానికి ఇబ్బంది పడరు, టెంపుల్కి వెళ్తానికి ఇబ్బంది పడరు. ఒక స్టేషన్కి, కోర్టుకి వెళ్తానికి దేనికి నామోషి ఫీల్ అవుతారో మనుషులు నాకు అర్థం కాదు. దాంట్లో తప్పేంటండి? వాళ్ళంతా ఒక సొసైటీని బాగు చేసే మనుషులు. పోలీసులైనా, కోర్టులో మనుషులైనా, ఎవరైనా సరే అక్కడికి వెళ్తే తప్పేంటి? తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. న్యాయం కోసం, మానవత్వంతో దానికోసం అక్కడికి వెళ్తే మాత్రం రాంగ్ ఏంటండి? నా ఒపీనియన్ నాకు అనిపించింది. చెప్పండి మీరైతే.